ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో 3 రోజుల పాటు దినకరన్ను చెన్నై తీసుకొచ్చి విచారించిన ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మన్నార్గుడి మాఫియాతో పాటు మంత్రుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. దీంతో సీఎం పళనిస్వామికి కలవరం మొదలైంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసుల భయంతో పలువురు మంత్రులు జిల్లాల బాట పట్టగా తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఇప్పటికే ఆర్కే నగర్లో డబ్బులు పంచిన కేసులో ఐటీకి కావాల్సినన్ని ఆధారాలు లభించాయి. సీఎం పళనిస్వామి సహా 4 మంత్రులపై కేసులు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే దినకరన్పై మాత్రమే ఐటీ కేసు పెట్టింది. కానీ ఇప్పుడు ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో కూడా మంత్రుల పాత్ర బయటపడడంతో ఇక వారిని ఉపేక్షించకూడదని ఢిల్లీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే జరిగితే తమిళ కేబినెట్లో కుదుపులు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.